ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను మన కుటుంబాలని ఆయన అత్యధికమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన కృపగల హస్తం మనకు తోడుగా ఉంచుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన చెప్తాడు 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. కనుక ఇవన్నీ కూడా ఎరగవలసి ఉన్నది, సమకూడి జరుగుతూ ఉంటాయి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారుగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కనుక అన్నీ ఆయన మనకు అనుగ్రహింపచేశాడు కనుక సమస్తమును జరిగించేవాడు ఆయన గనుక ఆయనను బట్టి మనం దేవునికి స్తుతి యాగం చేసేవారుగా ఉండాలి. ఇంకంటాడు, సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కనుక ఆయనే మనలను నీతిమంతులుగా తీర్చివాడు, ఆయనే మనలను ఏర్పరచుకున్నవాడు, పిలిచివాడు ఆయనే. కనుక ఆయనను బట్టి మనము దేవునికి స్తుతి యాగం చేస్తూ దేవుని ప్రేమలో ముందుకు సాగడానికి మనం అందరము కూడా ఆయన పరిశుద్ధ పాదముల చెంతకనే నడవగలిగే ధన్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక ఇంకా దేవుని మనం అడిగి పొందుకునే వారుగా ఉండటానికి దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఆ సిద్ధపాటును బట్టి మనం అడుగుతూ ఉండాలి. ఇంకంటాడు, ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 10:12 జీతగాడు గొర్రెల కాపరి కాడు, కనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చి చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్ళు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరై ఉన్నాడు కనుక ఆ మంచి కాపరిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా దేవుని యొక్క చిత్తంలో ఎదిగి ఫలించటానికి దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఆ సిద్ధపాటును బట్టి అంటాడు, అన్యజనులకు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అంటాడు. ఎన్ని చెప్పిన తర్వాత నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వాసం ఉంచారు. అన్యజనులు మాట వినుట సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. అలా వ్యాపించింది. దేవుని సువార్త అలా చేయబడింది. దేవుని సువార్త అలాగా ప్రపంచమంతా పాకింది. దేవుని నమ్మిన వారు అనేక మంది తయారయ్యారు, విశ్వసించిన వారుగా ఉన్నారు. విశ్వాసమును బట్టి, దేవుని ప్రేమను బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తంలో ఎరిగి
ఫలించటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన కృపా దేవుని ఆశీర్వాదాలు మనందరికీ కలుగులాగిన ప్రార్థనాపూర్వకంగా దేవుని అడుగుదాం. ప్రభు చెంతకు చేరదాం. ఆయన కృప మీకు అందరికీ తోడేండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములైన పరిశుద్ధ రాజా, నీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన ఉదయ కాలంలో ప్రభా నీ పాదసన్నిధికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావం నాయన. అందరినీ మీరు ప్రేమిస్తూ ఉన్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ నామం ఎరిగిన వారుగా, నీ నామమును ప్రభా కొనియాడువారుగా, ప్రభా ప్రతిదినము నీ మన్నాను ప్రభా భుజించువారుగా మేము ఎల్లప్పుడూ నీ పాసనలో గడపటానికి నీ కృప చూపించండి. ఎవరైతే ప్రభా ప్రార్థన అవసరతలో ఉన్నారో వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి కాపాడమని అడుగుచున్నా. అతనికి స్తోత్రాలు. లక్ష్మి గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇండియా క్షేమంగా తోడుకుని వెళ్ళారు. ఈరోజు ప్రభా ఆపరేషన్ జరగబోచుండగా ప్రభా మీరే సహాయం చేయండి నాయన. నీ కృప చూపించండి. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం శీఘ్రంగా అందించమని అడుగుచున్నా. తండ్రి స్తోత్రములు తండ్రి. మంచి ఆపరేషన్ చక్కగా జరగడానికి కూడా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు బాబు, నీకు స్తోత్రాలు. ఇంకా ప్రభా ప్రార్థన అవసరతలో ఉన్న వారిని అందరినీ కూడా ముట్టి బాగు చేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే నీట్ ఎగ్జామ్ ప్రభా రాసిన బిడ్డలు ప్రభా పోస్ట్ పోన్ అయింది నాయన. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ త్వరలో ప్రభా ఎగ్జామ్ పెట్టడానికి ప్రభా రాయవలసిన వారు మళ్ళీ తిరిగి చక్కగా రాయడానికి ప్రభా మీరే నాయన మరొక మార్గం ఇచ్చేవని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కగా రాసి ప్రభా ఉత్తీర్ణత పొందుకోవడానికి నీ కృప చూపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని అడుగుచున్నా. నీకు స్తోత్రాలు. దయగల దేవా నీకే వేలాది వందనాలు. కరుణామయడానికి స్తోత్రము చెల్లించుకుంటున్నాను ఆయన. నీ పరిశుద్ధ ప్రేమను కలిగి జీవించడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభా ఆయన ధన్యరావుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ధన్యరావు చేస్తున్న పరిచయం మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీ కృప కాపుదల బిడ్డకి నేను సహోదరుడికి దయచేయమని అడుగుతున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి. అదే త్రోవలో ప్రభా నాయన బలమందులు సురేష్ని బట్టి నీకు స్తోత్రాలు. శాఖను బట్టి నీకు స్తోత్రాలు నాయన. శాఖను మీరు దీవించి ఆశీర్వదించి నీ పనులు మీరు తోడుగుండి సహాయం దయచేయమని అడుగుతున్నాను. అంత మాత్రం కాకుండా నీ కృపా కాపుదల ఎల్లప్పుడూ ప్రభా కుటుంబాలపై నుంచి నడిపించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. ప్రభా ఆయా దేశాల్లో ఉన్నటువంటి మా ప్రియులు తెలుగు వారిని అందరినీ కూడా క్షేమంగా కాపాడి కృపలో భద్రపరచండి అయ్యా. అలాగే ప్రభా టీసీఎఫ్ సంఘం కొరకు కొంచెం ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. నీ కృప చేత, ప్రేమ చేత మమ్మల్ని ఆయుధపరచమని అడుగుతున్నాను తండ్రి. నీ కరుణ గల హస్తం, నీ ప్రేమ కలిగిన హస్తం, నీ మహిమ కలిగిన హస్తం ప్రభా మా సంఘానికి దయచేయండి అయ్యా. ఎందుకు ప్రభా ఈ పరిస్థితి చూడగలుగుతున్నామో మాకు తెలియట్లేదు. కానీ ప్రభా ఏది మేలుకరమో, ఏది ప్రయోజనకరమో నాయన, ఏది ఉత్తమమో ప్రభా నీవే బయలుపరిచి క్షేమస్థితిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములయ్యా. దయగల దేవానికి వందనాలు బాబు, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ప్రభా నీ ఆత్మచేత, సత్యము చేత నడిపించండి అయ్యా. ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నాను తండ్రి. ఈ భయంకరమైన పరిస్థితులు మేము చూడలేము నాయన. ఎన్నోసార్లు ప్రభా ఈ విధమైన పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. వాటన్నిటిని అరికట్టి ప్రభా నీతిని, న్యాయాన్ని కనుపరుచుకోవడానికి ప్రభా నాయన, నీ రాజ్యాన్ని వెతకటానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. నీ కృప కొరకు, నీ ప్రేమ కొరకు మేము ఉండాలయ్యా. నేను ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాలను పెంపార్చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ భయంకరమైనటువంటి స్థితి ఉండుకోకుండా క్షేమస్థితిని సంఘానికి దయచేసి మీరు మహిమ పొందుతారని ఈ గొప్ప కృప, గొప్ప దయ, గొప్ప దీవులు మా సంఘానికి అనుగ్రహింపచేస్తూ ఆయన నీ కృప చేత సహాయం దయచేయండి. సోదకుడు ప్రభా ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వస్తూ ఉన్నాడు ఆయన. వాటిని ప్రభా అరికట్టండి అయ్యా, దూరపరచండి అయ్యా. మీరే సహాయం చేసి మీరు మహిమ పొందుతారని నేను ఈ ఉదయ కాలపు ప్రార్థన ఆలకించి క్షేమమును, ఆరోగ్యమును నాయన ఆశీర్వాదమును మాకు అందించి మీరు మహిమ పొందుతారని యేసు ఉన్నత నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.